ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంగారం, ఈ సమయంలో మంచి నాటుబీట ఒకటి వేసుకుందామా? తీసుకుందాం. బంగారం, శ్రీకర్ వాళ్ళు ఇంటికి సీరియస్ గా రావడంతో గుండెకాయ గలగలాడిపోయింది బంగారం. నేనైతే ఇంక మనకి ఇంట్లో రీ ఎంట్రీ ఉండదనుకున్నాను. ఒంటి మీద నుంచి 100 కేజీల బరువుని దించుకుంటే ఒంటికి ఎంత తేలిగ్గా ఉంటుందో ఇప్పుడు ఆ మీరా చావు వార్త విన్నాక మనసుకి అంత తేలిగ్గా ఉంది. ఇంక మన గురించి ఎవ్వరికీ తెలీదు. ఊబి నుంచి బయటపడిపోయాం. ఆ మీరా అవని కూతుర్ని ఎక్కడ విడిచిపెట్టిందో అక్కడి నుంచి అవని తన ప్రయత్నాల్ని మొదలు పెడతానని చెప్పింది కదా. కూతురు గురించి ఏమైనా తెలుసుకుంటుందంటావా? ఈ 5 ఏళ్లలో అదే రోడ్లో అదే ప్రదేశంలో 100 అనాథ పిల్లలు అనాథ శరణాలయం వాళ్ళకి దొరుకుంటారు. అక్కడ 100 యాక్సిడెంట్లు జరుగుంటాయి. ఆ రోడ్ అలాగే ఉంటుందా? ఆ ప్రదేశం అలాగే ఉంటుందా? ఎన్నో మార్పులొచ్చుంటాయి. అవని కూతురికి సంబంధించిన ఆనవాళ్లు అక్కడ దొరకడం కష్టం. అవని బిడ్డకి సంబంధించిన రుజువులు సాక్ష్యాలు అక్కడ దొరకడం అసాధ్యం. అవని కూతురు మీద అసలు వదులుకోవాల్సిందే. ఎప్పటికైనా ఇంటికి వారసురాలు వన్ అండ్ ఓన్లీ శౌర్య అవుతుంది. అయితే ఈ పూట మనం చల్లగా 2 బీళ్లు తెగి పడుకోవచ్చు అనమాట. నీ కూతురు గురించి చెప్పగల ఏకైక ఆధారం ఆ నర్స్. ఆవిడే లేకుండా పోయింది. ఇప్పుడెలారా దేవుడా అని ఆలోచిస్తున్నావా అవని? అంతేలే, అదే అయ్యుంటుంది. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మన మధ్య ఎన్ని గొడవలున్నా ఎందుకో నిన్నిలా చూస్తుంటే జాలేస్తుంది. వేటగాడికి జాలి ఉండదన్నది ఎంత నిజమో నీకు కూడా దయ ఉండదన్నది అంతే నిజం. ఎదుటివారి బాధని చూసి బాధపడే రకానివి కాదు నువ్వు. ఎదుటివారిని పనిగట్టుకుని మరీ బాధ పెట్టే రకానివి. నేను ఆలోచిస్తున్నది నా కూతురు గురించి ఎలా తెలుసుకోవాలా అన్నదాని గురించి కాదు నిహారిక. అది ఎలాగైనా తెలుసుకుంటాను. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? నా కూతురిని పురిటి నుంచే దూరం చేయించిన మనిషి గురించి. నా కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పించిన మనిషి గురించి. ఇంతకాలం నా బిడ్డ గురించి నిజాలు బయట పడకుండా దాచిపెట్టిన మనిషి గురించి. నా ఆలోచన ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తి గురించి మాత్రమే. ముందు ఆ మనిషి బయటికొస్తే అన్ని లెక్కలు తేలిపోతాయి. ఎందుకా కంగారు? నాకెందుకు కంగారు? నుదుటికి ఆ చెమటలెందుకు? చెమట ఏది? ఇదా నార్మల్ గానే వస్తుంది. ఓ, నార్మల్గా ఎందుకు వస్తుంది? మనసులో భయం ఉంటే వస్తుంది. గతంలో చేసిన తప్పు ఉంటే వస్తుంది. కష్టపడి పని చేసేటప్పుడు వచ్చేది చెమట. ఎండ తగిలితే వచ్చేది చెమట. ఇది చెమట కాదు, ఓ రహస్యం బయటికి పంపుతున్న వణుకు. ఆపుతావా నీ మాటల గారడి? మౌనంగా ఉన్నాను కదా అని చెప్పి నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నా? నేను నర్సు గురించి బయలుదేరినప్పుడు నీ మొహంలో ఆందోళన కనిపించింది.
నర్సు ఇంటి నుంచి తిరిగొచ్చిన తర్వాత నీలో ఆందోళన కనిపించింది. నీలోని కంగారు నాలో చాలా అనుమానాలకు దారినిస్తుంది. ఇదే ఈ మాటల గారడీనే వద్దన్నాను. నా కూతురు నా నుంచి దూరం కావడంలో నీ హస్తం, నీ కుట్ర, నీ ప్రమేయం ఉందని తెలిసిందంటే సముద్రమై నిన్ను ముంచేస్తాను. ప్రళయమై నీ మీద విరుచుకు పడతాను. అంత తేలిగ్గా వదలను. నీ కూతురు మిస్ కావడం వెనకాల నా హస్తం లేదు. ఆ సంఘటనతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. అలా అని తప్పు చేసిన వాళ్ళని పట్టించడానికి ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. ఏదో ఒక చోట దొరుకుతుంది. అప్పుడుంటుంది. నీ అజ్ఞాత శత్రువుని నేనే. నా గురించి కానీ నీ కూతురు గురించి కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం అవని. ఇద్దరము దొరకము. అవని దూకుడు చూస్తుంటే దూకుడు సినిమాలో మహేష్ బాబు కంటే ఫాస్ట్ గా ఉంది నిహారిక. చాలా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. తన కూతురు గురించి మణికొండలో ఇంట్రాగేషన్ మొదలుపెట్టి చివరికి మన మెడకు చుట్టుకునేలా తీసుకొచ్చేలా ఉంది. అవనికిచ్చిన 90 రోజుల గడువులో ఆల్రెడీ చాలా రోజులు గడిచిపోయాయి. గడువుకు ముందే కూతురు దొరక్కపోతే బావుంటుంది. ఈసారి మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా ఉండి ఆస్తులు వాటా వేయించాల్సిందే. అన్నీ మేమనుకున్నట్టే జరగాలి దేవుడా. మేమే లొడలొడ మాట్లాడుతున్నాం, మీరేమీ మాట్లాడరేంటి? మీరెక్కడ గ్యాపిస్తున్నారు వదిన? అన్నయ్య ఓ వైపు నుంచి నువ్వు వైపు నుంచి వాయిస్తూనే ఉన్నారుగా. నువ్వేం మాట్లాడవేంటి నిహారిక? అవనికి తన కూతురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికిపోతుందోనని తెగ టెన్షన్ పడిపోయాను. ఆ నర్సు సగం చెప్పి చచ్చిపోయింది కాబట్టి సరిపోయింది. ఏమైందక్కా? ఎందుకు నా వైపు అలా డౌట్గా చూస్తున్నా? పోలీసోడు చూసినట్టు. నర్సు సగం చెప్పి చచ్చిపోయిందని సంతోషపడుతున్నావు. ఆ నర్సుకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసని నీకు తెలుసా ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.